రైట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పెర్ని నాని అండ్ పెర్ని కిట్టు. మచిలీపట్నానికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెర్ని నాని గారు మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఎందుకు ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, గతంలో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అనుకున్నటువంటి టైంలో కొన్ని నకిలీ పత్రాలను, అది కూడా పట్టాలను, ఇళ్ల స్థలాలు, జగనన్న పేరుతో ఇళ్ల స్థలాలు ఇస్తున్నటువంటి పట్టాలను, నకిలీ పట్టాలను తయారు చేసి చాలామందికి ఇవ్వటం, అవి ఎక్కడా ఏమీ లేవు, కానీ ఇదిగో పలానా వాళ్ళ పేరు మీద పలానా చోట ఇచ్చేస్తున్నాం, అంతే మీ పేరుకు శాంక్షన్ అయిపోయినాయి అని చెప్పడం అనేది ఒక నకిలీ పట్టాలను క్రియేట్ చేసుకుని, అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లను ఆకర్షించే విధంగా, వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకునే విధంగా చేసినటువంటి ఒక పక్క స్కెచ్లో భాగంగా నకిలీ పట్టాలను సృష్టించినటువంటి కేసుల్లో పెర్ని నాని పాత్రదారులుగా వేరే వ్యక్తులు ఉన్నారు. సూత్రధారులుగా పెర్ని నాని, పెర్ని కిట్టు, వీళ్ళని అటాచ్ చేస్తూ కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది మచిలీపట్నానికి సంబంధించి. దీంట్లో అరెస్ట్ చేయడానికి చాలా కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. నేను గతంలో కూడా చెప్పినట్టుగా, ఏదైనా అరెస్ట్ జరిగింది అంటే కూటమి ప్రభుత్వంలో పక్క ఆధారాలను సేకరించి కొంచెం లేట్ అయినా సరే అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. వన్స్ ఒకసారి అరెస్ట్ చేశారు అంటే మల్టిపుల్ కేసుల్లో ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ బయటకు వస్తే, ఇక్కడ బెయిల్ వస్తే ఇంకో దాంట్లో అరెస్ట్ చేయటం, అక్కడ వస్తే ఇంకో దాంట్లో అరెస్ట్ చేయటం. పెర్ని నాని గారి గురించి మనందరికీ తెలుసుగా, అంటే నోరు అనేది అదుపులో ఉండదు ఆయనకి. మొదటి నుంచి కూడా ఆయన ఒక పాలేరు లాగానే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి. ఆయన ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి పని చేసింది ఏమీ ఎప్పటి వరకు అయితే కనిపించలేదు. కానీ ఆయనకి సోషల్ మీడియాలో ముఖ్యంగా బాగా ఫేమస్ అవటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది పెర్ని నాని గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు. ఈరోజు దానికి ప్రతిఫలంగానే ఆయన ఓడిపోతాడు అని తెలిసి వాళ్ళ అబ్బాయిని ముందు పెట్టి, మా అబ్బాయి ఓడిపోయాడులే, మా అబ్బాయి మీద వేరే వాళ్ళు గెలిచారులే, చిన్నపిల్లోడు అని ఒక వేరే విధంగా తోసేయచ్చు అనేటువంటి ఆ ఓటమిని క్రియేట్ చేసుకోవడం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు పాపం వాళ్ళ అబ్బాయి అప్పటి వరకు టిక్టాక్లో ఇట్లో బాగా చేసుకునేటువంటి పెర్ని కిట్టుని ఎమ్మెల్యేగా తీసుకొచ్చి అందరి ముందు అబాసు పాలు చేసినటువంటి వ్యక్తి నిజంగా పెర్ని నాని గారు అని చెప్పాలి. ఆయనకి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వటం అనేది వేరే విధంగా చేసి, మంచి పనులు చేసి ఇంకొకటి విధంగా చేసి ఇస్తే బాగుండేది. కానీ ఈయన తన నోటితో తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుని, దానికి బూచిగా వాళ్ళ అబ్బాయిని పెట్టి అతని జీవితం కూడా నాశనం చేసినటువంటి వ్యక్తిగా చూడొచ్చు. ఇకపోతే మరి ఇది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది తెలియదు, కానీ చాలా కీలకంగా ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కీలకమైనటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ముందు ఎక్కువ చాలా ఫాస్ట్గా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఎప్పుడు ఏ క్షణమైనా సరే పెర్ని నాని గారికి, పెర్ని కిట్టు గారికి కూడా అంటే జైలుకి బెయిల్కి మధ్య తిరుగుతున్నటువంటి పరిస్థితికి ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే టచ్ చేశారో వాళ్ళకి జైలు, బెయిలు, కేసులు అనేవి కామన్గా ఉంటాయి. అది కూడా ఎందుకంటే ఏదో ధర్నా చేశారో, శాంతియుతంగా చేశారో, మంచి పనులు చేస్తే కేసు పెట్టారనో కాదు, ఏదో ఏమంటారు స్వతంత్ర సమర యోధులనో కాదు, ఆ నకిలీ పట్టాలను, లేదంటే అక్కడ ఆ భూమి ఆక్రమించారనో, ఈ మర్డర్ కేసు, లేదంటే ఈ గంజాయి కేసులో ఇలాంటి వాటి మీదే ఎక్కువ ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి. ఆఖరికి నిన్న ఎవరు ఆ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసి ఎస్వీబీసీలో ఒక మెంబర్గా ఇచ్చినటువంటి సింగర్ మంగ్లీ కూడా ఆఖరికి కేసులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఎక్కడికి తిరిగి వెళ్ళింది అంటే మళ్ళీ దాంట్లో ఒక గంజాయి కలహకాలం లేపి ఆవిడ చేసుకున్నటువంటి పార్టీలో గంజాయికి సంబంధించి ఆనవాళ్లు దొరికాయని చెప్పటం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గంజాయికి ఒక అవినాభావ సంబంధం ఉంది, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా దీంతో సంబంధం ఉన్నట్టుగానే కనిపిస్తున్నటువంటి వార్తలు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టచ్ చేసినా, చెయ్యాలనుకున్నా కొంత ఆలోచించి చేసుకోవడం అనేది మంచిది.